హెచ్ఆర్పిడబ్ల్యూఓ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. టుడే మార్నింగ్ టు ఈవినింగ్ హెడ్లైన్స్. హైదరాబాద్ మీర్పేటలో దారుణం. భార్యను ముక్కలుగా నరికి చంపిన భర్త. భార్య శరీర భాగాలను కుక్కర్లో వేసి ఉడకబెట్టిన భర్త. శరీర భాగాలను దినగూడ చెరువులో పడేసిన నిందితుడు. భార్య మాధవిపై అనుమానంతో హత్య చేసిన గురుమూర్తి. కూతురు వెంకటమాధవి కనిపించడం లేదని ఈ నెల 13న పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు. అత్తమామలతో పాటు పిఎస్కి వచ్చి గురుమూర్తి ఫిర్యాదు. చెరువు నుంచి శరీర భాగాలు వెలికి తీసిన పోలీసులు. భార్య హత్యకు ముందు కుక్కను చంపిన గురుమూర్తి. అంటే మరి కుక్కని ప్రాక్టీస్ కోసం చంపిండేమో మరి, లేకపోతే ఎట్లా చంపాలని ప్రాక్టీస్కి చంపిండా, లేకపోతే ఆ కుక్క ఏమన్నా ఏదైనా ఎవిడెన్స్ అవుతుందని చెప్పి ఏమన్నా ఇచ్చేసిందో అర్థమవుతుంది. కానీ ఈయన ఒక దుర్మార్గులు లాగున్నాడు. ఈయన యొక్క పైశాచికత్వం చూడండి. కుక్కర్లో వేసి ఉడకబెట్టిందంట వీడు ఒక విధవ. ఇలాంటి విధవని సేమ్ అదే విధంగా దేశ ప్రజలంతా చూస్తుంటే ముక్కలు నరికి మనం భోగి మంట వేసినట్టుగా భోగి మంటలాగా మంట పెట్టి ఆ మంటలో వీరి శరీర భాగాలు వేసి ఉడకబెడితే దేశం అంతా చూడాలి. అట్లా ఉండాలి శిక్ష ఇలాంటి నా కొడుకులకు. అప్పుడు ఇలాంటి అగాత్యాలు జరగకుండా ఉంటాయి. సరే, ఏదేమైనా ప్రభుత్వాలు, పోలీసు వారు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకొని వీరికి శిక్ష పడే వరకు పోరాడాలని చెప్పి మా సంస్థ తరఫున మేము కోరుకుంటున్నాం. తెలంగాణలో సన్ పెట్రోకెమికల్స్ భారీ పెట్టుబడులు. దావోస్ పర్యటనలో తెలంగాణ సర్కార్తో ఒప్పందం. 45,500 కోట్ల పెట్టుబడులకు సన్ సంస్థ అంగీకారం. తెలంగాణలో పంప్డ్ స్టోరేజ్ల జల విద్యుత్తో పాటు సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్న సంస్థ. నాగర్ కర్నూలు, మంచిర్యాల, ములుగులో ప్రాజెక్టులు. దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం. మరి ఈ మధ్యన మన సీఎం గారు దావోస్ మీటింగ్లలో పెట్టుబడులు విపరీతంగా తీసుకొస్తున్నారని మనకు అర్థమవుతుంది. మరి ఇవన్నీ కనుక సక్సెస్ అయితే మంచి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, మన రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి వీటిని సక్సెస్ అయ్యే దిశలో ప్రభుత్వంలో ఉన్న ప్రజలందరూ సహకరించాలి. సీఎం గారు కూడా దృష్టి కేంద్రీకరించాలి. అలాగే వీటికి సంబంధించిన అధికారులు కూడా కృషి చేయాలని చెప్పి సంస్థ తరఫున మేము కోరుకుంటున్నాం. రేషన్ కార్డుల అంశంపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్. ఏం ప్రభుత్వం, ఏం అలర్ట్? ఒక పక్కన చూస్తుంటే రెండు పంచాయతీ కొట్లాటలే ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఉత్తమ్ జూమ్ మీటింగ్. గ్రామ సభల్లో సమస్యలను తెలుసుకున్న ఉత్తమ్ ప్రతిపక్షాలు కావాలనే గొడవలు సృష్టిస్తున్నాయి, అప్రమత్తంగా ఉండాలని సూచించిన మంత్రి ఉత్తమ్ అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందిస్తామని ప్రచారం కల్పించాలని మంత్రి ఉత్తమ్ సూచన. ఓకే, మీరు రోజు మొత్తుకుంటూనే ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రి గారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డు వస్తాయని చెప్పి ఇది నిరంతర ప్రక్రియ. సరే, కొంత సమయం వేచి చూస్తే ఇది కూడా అర్థమవుతుంది అని ప్రజలంతా భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే ప్రజలలో ఒక రకమైన నెగిటివ్ ఏర్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద అని చెప్పవచ్చు. కానీ ఇది ఇలాగే కొనసాగకుండా ముందు మీరు ఈ నెగిటివ్ నుంచి ప్రజలను పాజిటివ్ ఆలోచనలకు తీసుకొచ్చి పనులు చేయాలని చెప్పి మేము మా యొక్క సంస్థ తరఫున సవినయంగా కోరుకుంటున్నాం. ఏపీ అభివృద్ధికి చాలా కష్టపడాలి సీఎం చంద్రబాబు. ఏపీ అనే కాదు, ఏ రాష్ట్రం అభివృద్ధికైనా కష్టపడాల్సిందే తప్పదయ్యా చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు ఐకాన్ శ్రీధర్ బాబు. తెలంగాణ సన్ పెట్రోకెమికల్స్ భారీ పెట్టుబడులు. తిరుపతి తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశం. సరస్వతి పవర్ అసైన్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు. రైతు సమస్యలపై రేపటి నుంచి బీఆర్ఎస్ అధ్యయన కమిటీ పర్యటనలు. ఈ మధ్యన మనం చూసినాం పేపర్లో, మన కేటీఆర్ గారు రైతు సమస్యల గురించి ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నేను అధ్యయన కమిటీ ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. ముందు మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం, 12 మంది మృతి. టికెట్లు బుకింగ్కు ఏఐ ఫీచర్ తీసుకొచ్చిన ఎయిర్ ఇండియా. ఏపీ హైకోర్టు అడిషనల్ జడ్జిలుగా హరినాథరావు
హరిహరనాథ శర్మ, లక్ష్మణరావు. రాష్ట్రపతి ఉత్తర్వులు. ఓకే. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరంలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల రిజిస్ట్రేషన్లు అధికారులు రద్దు చేశారు. వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 4.84 ఎకరాలు అసైన్ భూమి రిజిస్ట్రేషన్ కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాలతో అధికారులు రద్దు చేశారు. పల్నాడు జిల్లాలో జగన్ కుటుంబానికి కేటాయించిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల్లో అటవీ రెవెన్యూ శాఖ అధికారులు ఇటీవలే సర్వే నిర్వహించారు. ఆయన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆయన భూములు ఈయన వాడు ఉంటాడు. ఏపీ రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే. అప్పుడు వర్క్ మంచిగా చేసిరేమో, చంద్రబాబు నాయుడు గారు అది గమనించలేమో. మరి ఆయన కొన్ని ఎక్స్పీరియన్స్ని బట్టి ఇప్పుడు ఆయన కొత్తగా డీజీపీగా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారని మేము అనుకుంటున్నాం. చేస్తే మంచిగా ఉంటుంది. అమరావతికి 11,000 కోట్ల హడ్కో రుణం విడుదల. రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేయాలి నిర్ణయం. చేయండి. అమరావతి 11,000 కోట్ల హడ్కో రుణం, రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నిర్ణయం జరిగిందంట. ఓకే. హైదరాబాద్లో 3వ రోజు కొనసాగుతున్న ఐటీ దాడులు. పలువురు సినీ ప్రముఖుల ఇళ్లలో అధికారుల తనిఖీలు. మైత్రి మూవీస్ నిర్మాతలు దిల్ రాజు నివాసంలో సోదాలు. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో 2వ రోజు ఐటీ సోదాలు. నిర్మాతలు రవిశంకర్, యలమంచిలి, నవీన్ చెర్రీ, అభిషేక్ అగర్వాల్ నివాసాల్లో అధికారుల తనిఖీలు. దిల్ రాజు కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ అధికారుల సోదాలు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్లపై ఆరా. బ్యాలెన్స్ షీట్లను చివరిసారిగా 2021లో సమర్పించిన దిల్ రాజ్ మైత్రి మూవీస్. సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీల్లోనూ సోదాలు చేసి గట్టిగా దొరికించుకొని గట్టిగా కేసులు బుక్ చేయండి. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఏజెన్సీలు నవయుగ, ఎల్ఎన్టీ, ఆఫ్కాన్ సంస్థల ప్రతినిధులను విచారించనున్న కాళేశ్వరం కమిషన్. తెలంగాణ వ్యాప్తంగా 3వ రోజు గ్రామ సభలు. లబ్ధిదారుల ఎంపిక జాబితాపై గందరగోళం. జాబితాలో అర్హుల పేర్లు రాలేదని నిరసనలు. రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా జాబితాపై నిలదీస్తున్న ప్రజలు. లబ్ధిదారుల జాబితా తప్పుల తడకగా ఉందని ఆగ్రహం. మళ్లీ దరఖాస్తులు చేయాలనడంపై తీవ్ర అసంతృప్తి. లబ్ధిదారుల ఎంపికపై అపోహలు వద్దన్న మంత్రి ఉత్తమ్. అర్హులందరికీ పథకాలు అందుతాయన్న మంత్రి ఉత్తమ్. సరే అండి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేము తెలియజేసి ఏంటంటే లిస్టులో అందరి పేర్లు రాకపోయినా కూడా ప్రజలు మళ్ళీ నెక్స్ట్ మన పేరు వస్తుందేమో ఎదురు చూస్తారు. కానీ అనర్హుల పేర్లు కనుక లిస్టులో వస్తే మాత్రం ప్రజలు మాత్రం ఆగ్రహానికి గురవుతారు. వాళ్ళ ఆగ్రహానికి గురి కావడం వల్ల కూడా న్యాయం, ధర్మం ఉందని చెప్పి మేము మా సంస్థ తరఫున తెలియపరుస్తున్నాం. ఇక్కడ గ్రామ సభలలో ప్రజలు ఆగ్రహానికి గురై గొడవలు పెడుతున్నారు అని చెప్పి స్టేట్మెంట్ వస్తున్నాయి పేపర్లలో. దానికి ప్రధాన కారణము అనర్హులు కూడా ఈ లిస్టులలో పేర్లు ఉండడం వల్ల ఈ విధమైన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి అర్థమవుతుంది. కావున అలాంటి పరిస్థితులు జరగకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్పిడబ్ల్యూ సంస్థ తరఫున మేము గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాం. ఈడీకి 1,00,000 జరిమానా విధించిన బాంబే హైకోర్టు. ఇది రేర్ న్యూస్. ముంబైకి చెందిన రాకేష్ జైన్ అనే స్థిరాస్తి వ్యాపారిపై మనీ లాండరింగ్ కింద దర్యాప్తు చేపట్టిన ఈడీ ఓ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈడీ కేసు నమోదు. దీంతో ముంబై హైకోర్టును ఆశ్రయించిన రాకేష్ జైన్ ఇందులో మనీ లాండరింగ్ ఎక్కడుంది, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రజలను వేధించొద్దని హితవు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి 1,00,000 జరిమానా విధించిన ముంబై కోర్టు. జడ్జి గారు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీకు ఏ విధంగా కృతజ్ఞతలు తెలపాలో అర్థమవుతలేదు. ఇలాంటి సిచ్యువేషన్ అయితే నాకు తెలిసి చాలా తక్కువ సందర్భాలలో జరుగుతుంది. ఇది ఒక వ్యక్తి తన యొక్క వ్యక్తిగత విషయంకి అతను సపోర్ట్ చేయలేదన్న ఉద్దేశంతో ఈడీకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఈడీ వాళ్ళకు సపోర్ట్ చేసి ఆ కేసు నడిపించరు. ఈ విషయంలో
ఈ రాకేష్ శర్మ ఆస్తులకు సంబంధించింది కాబట్టి రాకేష్ శర్మ ముంబై హైకోర్టును ఆశ్రయించిండు. నిజంగా ఆయన నిజాయితీపరుడు కాబట్టి ఆయనకు దేవుడి అనుగ్రహం ఉంది, ఆయన నీతి నిజాయితీ ధర్మం ఆయనను గెలిపించింది. అందుకే ఇక్కడ ఈడీ అయినా సరే అంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా ఈయనలో అవినీతి చేయలే కనుక ఖచ్చితంగా ఈయన ఈడీని కూడా ఎదుర్కోగలిగిండు. కాబట్టి నేను ప్రముఖులకు తెలియపరిచేది ఏంటంటే, మీరు సంపాదించుకునే ఆస్తులు ఏ ఉన్నా సరే వాటిని సక్రమంగా సంపాదించుకొని ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కూడా అన్ని చెల్లించుకుంటూ సక్రమమైన సంపాదించి కూడబెట్టుకుంటే ఎంత సంపాదించినా కూడా మీరు అడగడం ఎవరు లేరు. గిట్లనే ఎవరైనా పడిపడడం ఎవరైనా చేసినా కూడా ఈజీగా బయటపడవచ్చు. ఇదే నిదర్శనం. అందుకని మనం నిజాయితీ ఉన్నప్పుడు ఎలాంటి కొట్లాటైనా ఎలాంటి పోరాటమైనా చేయొచ్చు. గెలుపు అనేది అంతిమంగా నిజాయితీ ఉంటుంది. కాకపోతే అంతిమ గెలుపు మాత్రం నిజాయితీ ఉంటుంది. తాత్కాలిక గెలుపులు అవినీతి పనులు కొన్నిసార్లు గెలుస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ చివరి అంతిమ తీర్పు మాత్రం ఖచ్చితంగా నిజాయితీ అనేది గెలుస్తుంది అనేది ఇక్కడ పూర్తిగా అర్థమైంది. కాబట్టి నిజాయితీగా ఉంటూ పోరాటం చేయండి. ప్రజలందరూ తప్పకుండా సక్సెస్ అవుతారు, ప్రతి ఒక్క మనిషి. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు జైలు శిక్ష. ఏందో చూద్దాం. ఈయన కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడు, పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఈయనకు ఎక్కువ డబ్బు ఉందని మరి ఏందో అర్థం కాదు వాస్తవం. కానీ చాలా మనం చూడటం జరిగింది. 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మను దోషిగా తెలుస్తూ 3 నెలల జైలు శిక్ష విధించిన ముంబై అంధేరి కోర్టు ఫిర్యాదుదారునికి ఆర్జీవీ 3 నెలల్లో 3.72 లక్షల పరిహారం ఇవ్వాలని, లేదంటే మరో 3 నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు. ఈ ఆర్జీవీ మాత్రం ఎక్కువ మాట్లాడుతుంటాడు. వాస్తవం అది చూసిన ఏదో ఒక రోజు వేటు తప్పదు. ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం, ఈయన కొంచెం అప్పుడప్పుడు ఈయన న్యూస్ మనం వింటుంటాం. ఒక పనికిమాలినోడికి సపోర్ట్ చేస్తుంటాడు. సపోర్ట్ చేసినట్టు ఉంటాయి ఈయన వ్యాఖ్యలు. ఆయన ఎవరంటే దావుద్ ఇబ్రాహిం. ఈయన మాటలు చూస్తే కొన్ని వీడియోస్ నేను విన్నా. అందులో ఈయన దావుద్ ఇబ్రాహిం అంత పెద్ద ఇదేం కాదు, ఆయన ఏదో పత్తి గింజ అనే టైప్లో ఒక దేశద్రోహికి ఈయన సపోర్ట్ మాట్లాడినట్టుగా ఉన్నటువంటి వీడియోస్ కొన్ని ఉన్నాయి. ఇలాంటి వాడికి ఇలాంటి శిక్ష పడాల్సిందే తప్పకుండా. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ మంత్రిత్వ శాఖ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, పర్యావరణ మంత్రిత్వ శాఖ, అటవీ శాఖకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం. ఆ నిర్ణయానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ. ఓకే, కేంద్రం మంచి నిర్ణయం తీసుకుంది. కాలుష్య నియంత్రణ మండలి ఈ మధ్యకాలంలో మనం నరేంద్ర మోడీ గారు ఎక్కువ శాతం మన పరిసరాల మీద దృష్టిని కేంద్రీకరించారు. నేను అందులో భాగంగా నేను తెలియపరిచేది ఏంటంటే, ఈ అదానీ గ్రూప్కి సంబంధించిన కొన్ని కంపెనీలు మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఎలా సరైన చర్యలు తీసుకోకుండా కూడా చట్ట ప్రకారం వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చిన సందర్భాలు మనం కొన్ని చూస్తున్నాం. వాటిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు చట్టపరంగా కంపెనీలు నిర్వర్తించినట్లయితే ఆ పర్మిషన్ రద్దు చేయాలని చెప్పి నేను ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి మా సంస్థ తరఫున మరొకసారి తెలియపరుస్తున్నాను. భారత్లో ఓటర్ల సంఖ్య 99.1 కోట్లకు చేరిందని వెల్లడించిన కేంద్ర ఎన్నికల సంఘం. గతేడాది లోక్సభ ఎన్నికల సమయంలో ఈ సంఖ్య 96.88 కోట్లుగా ఉండేదని తెలిపిన ఎన్నికల సంఘం. ఓటర్లలో యువత సంఖ్య ఎక్కువ. ఓటర్లలో యువత సంఖ్య ఎక్కువ. కానీ ఆ యువతకు అవేర్నెస్ ఇవ్వడంలో గవర్నమెంట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చాలా వెనుకంజలో ఉన్నాయి. దయచేసి యువతకు కావాల్సింది అవేర్నెస్. ప్రతి సబ్జెక్టు మీద వాళ్ళకు అవగాహన కలిగి ఉండే విధంగా అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి యువతను ఒక మంచి మార్గంలో వెళ్ళే విధంగా వాళ్ళ యొక్క పర్సనాలిటీని బలోపేతం చేయాలని చెప్పి నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నాను. తెలుసుకో, ఒక కిలేడి ఆ లేడీ మరి ఆమె వృద్ధిని లక్ష్యంగా మత్తుమంది ఇచ్చి దొంగతనాలు. వృద్ధుల లక్ష్యంగా ముసలి అయితే ఏం తెలియదు కదా, ఇక మత్తుమంది ఇవ్వడం, దొంగతనాలకు అలవాటుపడడం. ఒక ఆడ మనిషి, ఒంటరి మహిళలు, వృద్ధులు కనిపిస్తే చాలు మంచిగా చేసుకుంటుంది. ఆపై ఆహార పదార్థాల్లో మత్తుమందు కలిపి వారి నుంచి దొరికిన కాడికి దోచుకుంటుంది. ప్రకాశం జిల్లాలోని సినీ బక్కీలో దొంగతనాలకు పాల్పడుతున్న ఒక మహిళను జిల్లా పోలీసు అరెస్ట్ చేశారు. వీళ్ళ వల్ల ఏమవుతుందంటే, సాధారణంగా ఎవరన్నా ఏదైనా ఇబ్బందులు ఉంటే, ఏదైనా ఆకలితో ఉన్నారా, లేదా పక్కన మనం ఏదో బస్సులో, ట్రైన్లలో ఏదో వెళ్తున్నాం, మన పక్కన మనం ఎవరో అన్నోన్ పర్సన్ ఎవరో కూర్చున్నారు, ఏదో మనం తినాలనుకున్నాం, మనం వెంట మనం తీసుకెళ్తున్నాం, దాన్ని మనం పక్కన వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు స్వీకరించలేని పరిస్థితి, మనం మంచి మనసుతో ఇచ్చినా కూడా. ఎందుకంటే ఇలాంటి కిలాడి లేడీల వలన. కాబట్టి ఇలాంటి కిలాడీలని అరికట్టాలి పోలీసు వారు.
విశాఖ వ్యాలీ సమీప జువానల్ హోమ్స్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు. మరి వీళ్ళకి ఏం ప్రాబ్లం ఏందో చూద్దాం. ఇక మాకు లోపల నరకం చూపిస్తున్నారని బాలిక తీవ్ర ఆవేదన. స్లీపింగ్ టాబ్లెట్లు ఇస్తున్న మానసిక రోగులుగా మారుస్తున్నారంటూ ఆరోపణలు. ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నం చేసిన బాలిక. ఎందుకమ్మా ఆత్మహత్యాయత్నం చేసుకునేది మీరు? అలాంటి సంస్థలను సంప్రదించండి, వచ్చి ఇలా సంగతి ఏదో చూస్తాం మేము గవర్నమెంట్తో కొట్లాడి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్. సంయుక్త అభివృద్ధి, ప్రజల పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చలు జరిపిన ఎడ్గర్ పాంగ్ పవన్ కళ్యాణ్. ఓకే, పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూసినా ప్రజా శ్రేయస్సు కొరకే పోరాడుతున్నట్టు కనిపిస్తుంది, పోరాడుతున్న కూడా. ఇక చూస్తే ఇది మాత్రం చాలా చెప్పుకోదగ్గ విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. జనవరి 23న మనం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ్ దివస్గా ఘనంగా జరుపుకుంటాం. ఆయన అద్భుతమైన నాయకత్వం, దేశభక్తి మరియు త్యాగాలు భారత స్వాతంత్ర్య పోరాటానికి చిరస్థాయిగా నిలిచాయి. ఆయన చూపిన దిశలు భారతదేశ భవిష్యత్తును నిర్మించడంలో కీలక పాత్ర పోషించాయి. మీ రక్తాన్ని ధారపోయండి, మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను. ఈ నినాదంతో లక్షలాది హృదయాలలో విప్లవాన్ని నింపిన నేతాజీకి మనం శ్రద్ధాంజలి ఘటిద్దాం. తప్పకుండా శ్రద్ధాంజలి ఘటించాల్సింది. నేతాజీ జీవితం మరియు స్వాతంత్ర్య పోరాటంలో కీలక ఘట్టాలు చూద్దాం కొన్ని మనం. సైన్య స్థాపన ప్రారంభం 1942లో మోహన్ సింగ్ దేవ్ సింగపూర్లో సైన్యాన్ని ప్రారంభించారు. అయితే జపాన్ హైకమాండ్తో విభేదాల కారణంగా మోహన్ సింగ్ను అదుపులోకి తీసుకోవడం సైన్యాన్ని చెల్లాచెదరయ్యేలా చేసింది. సుభాష్ చంద్రబోస్ రాకతో మార్పు. 1943లో బోస్ రంగప్రవేశం సైన్యానికి కొత్త శక్తిని తీసుకొచ్చింది. రాష్ బిహార్ బోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ పగ్గాలను సుభాష్ చంద్రబోస్కు అప్పగించారు. ఆజాద్ హిందూ ఫౌజ్ బోస్ నాయకత్వంలో విజయం. భారతీయుల భాగస్వామ్యం చూద్దాం. బోస్ పిలుపుతో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఈ ఉద్యమానికి ఆర్థిక మరియు శారీరక మద్దతును అందించారు. ఆజాద్ హిందూ ప్రభుత్వం 1943. బోస్ స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని సింగపూర్లో స్థాపించారు. ఈ ప్రభుత్వం కరెన్సీ, తపాలా బిల్లులు, పౌర నియమాలు రూపొందించి ప్రపంచ దేశాల మద్దతు పొందింది. సైనిక విజయాలు చూస్తే ఆజాద్ హిందూ సైన్యం ఢిల్లీ చలో నినాదంతో స్వతంత్ర సైన్యంగా బ్రిటిష్ను ఎదుర్కొన్నది. సభల్లో బోస్ ప్రసంగాలు, ఉత్తేజకర పిలుపులు. జూలై 4, 1944న బర్మాలో జరిగిన ర్యాలీలో బోస్ తన ప్రసంగంలో ప్రజల హృదయాల్లో దేశభక్తిని రగిలించారు. మీ రక్తాన్ని ధారపోయండి, మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అంటూ. ఆయన ప్రసంగాలు సైన్యానికి త్యాగం, నిబద్ధత, దేశభక్తి వంటి విలువలను చాటి చెప్పాయి. సైనిక వ్యతిరేకతలను బోస్ పట్టుదల. కొన్ని విభాగాల వ్యతిరేకత వచ్చినప్పటికీ బోస్ తన ఉద్యమాన్ని నిలబెట్టడంలో అసాధారణ ధైర్యం ప్రదర్శించారు. ఇక చూడండి, వ్యతిరేకతలు వస్తూనే ఉంటాయి, అయినా సరే మనం వ్యతిరేకతలను ఎదిరించాలనేది ఇక్కడ మనం బోస్ను ఆదర్శంగా తీసుకోవచ్చు. బోస్ యొక్క వ్యూహాత్మక ఆలోచనలు. అంతర్జాతీయ మద్దతు. జర్మనీ, జపాన్ మరియు రష్యా దేశాల మద్దతు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. రహస్యంగా దేశం విడిచి వెళ్ళడం. 1941లో బ్రిటిష్ గూఢాచారుల పర్యవేక్షణను తప్పించుకొని పఠాన్ వేషంలో బయటపడ్డారు. ఆజాద్ హిందూ ఫౌజ్ ప్రత్యేకతలు. స్వతంత్ర విధానాలు, కరెన్సీ, న్యాయ వ్యవస్థ మరియు పౌర నియమాలను స్వతంత్రంగా రూపొందించారు. ప్రపంచ దేశాల మద్దతు. జర్మనీ, జపాన్, ఇటలీ, థాయిలాండ్ వంటి దేశాలు దీన్ని గుర్తించాయి. నేతాజీ మరణం ఒక మిస్టరీ, నౌ ప్రజెంట్. 1945 ఆగస్టు 18న తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు ప్రకటించాయి. అయితే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని ఇప్పటికీ అనేక మంది నమ్ముతారు. నేతాజీ స్ఫూర్తి, భవిష్యత్తుకు మార్గదర్శనం. స్ఫూర్తిదాయక నినాదాలు. జై హింద్, ఢిల్లీ చలో, మీ రక్తాన్ని ధారపోయండి, మీకు స్వాతంత్ర్యం ఇస్తాను. భారత స్వాతంత్ర్య ఉద్యమంపై ప్రభావం. బోస్ ప్రయత్నాలు, త్యాగాలు భారత స్వాతంత్ర్య ఉద్యమానికి మైలురాయి లాంటివి. ఆయన చూపిన మార్గాలు భారతదేశ భవిష్యత్తు నిర్మించడంలో కీలకమయ్యాయి. నేటి తరాలకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ శాశ్వత స్ఫూర్తి. జై హింద్, పరాక్రమ్ దివస్ శుభాకాంక్షలు. ఓకే, జిల్లా విద్యాశాఖ అధికారి ఇంట్లో ఎటు చూసినా నోట్ల కట్టలే. ఎక్కడ విద్యాశాఖ ఎవరో చూద్దాం. మరి జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉన్న రజనీకాంత్ ప్రవీణ్ అక్రమంగా ఆస్తులపై ఫిర్యాదు. కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు దాడులు. బీహార్ ప్రాంతంలోని రజనీకాంత్ ప్రవీణ్ బసంత్ ముసాఫిర్
పోలీస్ స్టేషన్ పరిధిలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. లెక్కకు మించిన ఆస్తులు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహించారు విజిలెన్స్ అధికారులు. దీంతో కోట్ల విలువైన నగదు దొరికినట్లు సమాచారం. ఇంటి లోపల పోలీసులు బలగాలను మోహరించారు. అందిన సమాచారం మేరకు విద్యాశాఖ అధికారి రజనీకాంత్ ప్రవీణ్ కు చెందిన ఇంటితో పాటు మన చోట్ల పోలీసులు విజిలెన్స్ బృందాలు దాడులు చేస్తున్నాయని. నువ్వు విద్యాశాఖ దేశ భవిష్యత్తుకు కారకమైన విద్యార్థులు ఒక తరగతి గది దేశ భవిష్యత్తుకు మూలం. అట్లాంటి దగ్గర నువ్వు అవినీతి చేసినావు బిడ్డ. నేను సరస్వతి మాత వదలలేదు. ఇక నీకుంది సరే చూసుకుంటా. కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ బంపర్ బొనాంజా ఇవ్వనుంది. అది త్వరలోనే 1.52 లక్షల కోట్ల వరకు బదిలీ చేయనుందని తెలిసింది. డాలర్ల విక్రయం, పెట్టుబడులు, కరెన్సీ ప్రింటింగ్ ఫీజు రూపంలో వచ్చిన ఆదాయాన్ని సంస్థ ఏటా కేంద్రానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంది. క్రితంసారి రూ. 2.10 లక్షల కోట్లు ఇచ్చింది. ఈసారి అంతకన్నా ఎక్కువ ఇవ్వచ్చని సమాచారం. డాలర్ల విక్రయంతో ఆర్బీఐకి 1.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్లు అంచనా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.